హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది కదా. మా ఆయన ఈరోజు మంచి కరివేపాకు రైస్ అయితే చేస్తాను. నేను రెస్టారెంట్లో పెళ్ళిళ్ళలో పెడతారు కదా, ఆ స్టైల్లో అయితే చేస్తాను అనేసి అన్నాడు. ఓకే, మనం ఎందుకు వాళ్ళు చేసి పెట్టే ఛాన్స్ మిస్ చేసుకునేది అని సరే ఓకే అని చెప్పాను. పల్లీలు శనగ్గింజలు అంటాం కదా, అవి నూనెలో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ అంటే కొంచెం మీడియంగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లనే జీడిపప్పుని కానీ కొంచెం తీసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేశాడు. నెక్స్ట్ ఏంటంటే ఎండుమిర్చి మనము రైస్ అయితే ఎంత తీసుకుంటామో దానికి తగినట్లు వేసుకొని అది సిమ్లోనే వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ కరివేపాకు బాగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలన్నమాట. అది కొంచెం బాగా డ్రై అయ్యాక ఈ విధంగా కరివేపాకుని కానీ బాగా వేయించుకోవాలి. బాగా వేగి పలపల అనే వరకు అట్లా వేయించుకుంటే మనకు మిక్సీలో కానీ కొంచెం నైస్గా వస్తుంది అన్నమాట. అందుకని ఇలా చేస్తున్నాడు. వేయించేది అయిపోయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 15 మినిట్స్ ఆరపెట్టుకున్నామంటే చల్లారిపోతుంది మిక్సీకి పట్టేదానికి. ఇంకా మిక్సీలో వేసేదానికి కొంచెం ఉప్పు, జీలకర్ర, తినే పప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ ఆరపెట్టుకున్న తర్వాత ఇంకా మిక్స్ చేసుకొని కలిపేసుకోవడం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనము మిక్సీకి వేసేటప్పుడు జీడిపప్పు, శనగ్గింజలు వేయకూడదు అనమాట. ఆ రైస్ పైనే వేసుకోవాలి మనము. ఇంకా రైస్ మొత్తం బాగా కలిపేసిన తర్వాత జీడిపప్పు, శనగ్గింజలు ఇంకా 2 వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడం అనమాట. ఈ వీడియో అంతే అయిపోయింది. మరో వీడియోతో కలుస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.